ఆడాళ్ళు ఓడిపోయారు, మగాళ్ళు మాడిపోయారు. ఇది ఈరోజు T20 2 క్రికెట్ మ్యాచ్ల కథ. ఓ పక్క విమెన్స్ T20 వరల్డ్ కప్ నడుస్తోంది. మన భారత జట్టు ఆస్ట్రేలియా టీంతో ఆడింది. మరోపక్క ఐర్లాండ్ లాంటి పసికూనతో భారత మగాళ్ల జట్టు, అది కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది అని చెప్పుకునే మన భారత జట్టు, మగాళ్ల జట్టు పోటీ పడింది. 2 మ్యాచ్లు కూడా విదేశాల్లోనే జరిగాయి. ఒక మ్యాచ్ ఏమో యూకేలో, ఇంకో మ్యాచ్ ఏమో ఐర్లాండ్లో. 2 మ్యాచ్లు మన వాళ్ళు ఓడిపోవడం అనేది ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కానీ తప్పులు క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముందు మగవాళ్ళ గురించి మాట్లాడదామా, ఆడవాళ్ళ గురించి మాట్లాడదామా? ముందు మగవాళ్ళ గురించి మాట్లాడితే చాలా సింపుల్గా, వైభవ్ సూర్యవంశీని దేనికోసం తీసుకున్నారా? మన కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఏం పీకనీకే తీసుకున్నారా బై? ఏం పీకనీకే తీసుకున్నారా బై? వైభవ్ సూర్యవంశిని టికెట్ టేస్ట్ తీసుకుపోయినరు ఐర్లాండ్కు, బెంచ్ మీద ఊసబెట్టినరు, కూల్ డ్రింకులు నీళ్లు మోపించిండ్రు. దానికి వైభవ్ సూర్యవంశిని తీసుకోవడం ఎందుకు, కూసబెట్టడం ఎందుకు, ఫ్లైట్ టికెట్ వేసి వీసా తీసుకొని ఆ పోరగాన్ని అడిగి తీసుకుపోవడం ఎందుకు? ఇక పోరగాని పరిస్థితి ఎట్టుంటుందో చూడండి. చేతులు విసుక్కుంటా కూర్చొని ఉన్నాడు ఆ బెంచ్ మీద. మనోళ్ళేమో ఒక్కొక్కడు పోవుడు అవుట్ అవుడు, పోవుడు అవుట్ అవుడు. ఇదే కథ, అవునా కదా ఫ్రెండ్స్? ఫస్ట్ ఓవర్లోనే అండి మనోళ్ళు బ్యాటింగ్కి దిగగానే ఫస్ట్ బాల్కి సంజు శాంసన్ డక్అవుట్. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చి ఒక రన్ తీశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ స్ట్రైకింగ్ ఎండ్లోకి వచ్చాడు. రావడమే బాల్ పైకి లేపాడు. అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. అంటే అభిషేక్ శర్మ కూడా డక్అవుట్. ఫస్ట్ ఓవర్లోనే భారత జట్టు ఓపెనర్లు ఇద్దరు డక్అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కేల్ కథం. అక్కడే మనకు నెగిటివ్ వైబ్స్ అనేవి వచ్చేసాయి. కాకపోతే చిట్ట చివరి ఓవర్ కంటే ముందు హర్షిత్ వచ్చేసరికి హర్షిత్ రాణా ఏదో చేసేలా ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు దేవుడు కూడా భారత జట్టుకు అనుకూలంగా ఉన్నాడు, ఐర్లాండ్ బౌలర్ చేత వైడ్లు నోబులు వేయిస్తున్నాడు అని ఒక హోప్ వచ్చింది లాస్ట్ ఓవర్లో. అది కూడా మనోళ్ళు పోగొట్టేశారు. ఒక్క పరుగు తేడాతో భారత జట్టు ఓడిపోయింది. లాస్ట్ బాల్ ప్రిన్స్ యాదవ్ వచ్చి రావడమే ఒక 6 పీకాడు. కానీ లాభం ఏంటండి, పాపం బాల్స్ లేవు. మన భారత జట్టు ఓడిపోయింది. ఈరోజు మన భారత జట్టు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం బ్యాటింగ్ వైఫల్యము అని ఇక చెప్పాలా? ఒక తిలక్ వర్మ తప్ప మిగతా వాళ్ళు ఒక్కడైనా సరిగ్గా ఆడితే ఒట్టు. ఆ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్లో. లోయర్ ఆర్డర్ని కాస్త పక్కన పెట్టండి పాపం. లోయర్ ఆర్డర్ గురించి ఎందుకు కానీ ఇప్పుడు ఫస్ట్ ఆ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కుప్పగూలారు. ఇషాన్ కిషన్ రన్అట్ అవడం ఏందండి, అది కూడా డైరెక్ట్ త్రో కొట్టాడు అడైర్ అని చెప్పి. సో టాప్ ఆర్డర్ వాళ్ళు, మన వాళ్ళు ఇద్దరు డక్అవుట్, ఒకడేమో 12 రన్స్. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ వీళ్ళిద్దరు రంగంలోకి దిగారు. ఎక్కువసేపు ఉంటారేమో అనుకుంటే శ్రేయాస్ అయ్యర్ గారు బోల్డ్ అయ్యి వెళ్ళిపోయాడండి. ఇక్కడ చూడండి, మన ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేసిన జై మూన్రా అతనే శ్రేయాస్ అయ్యర్ని కూడా అవుట్ చేశాడు బోల్డ్ డైరెక్ట్గా. ఇక తిలక్ వర్మ పాపం ఇన్నింగ్స్ నిర్మిస్తూ T20 మ్యాచ్ను టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం 3 4లు, ఒక 6 మాత్రమే కొట్టే అవకాశం వచ్చింది తిలక్ వర్మ కంటే. ఎంత నెమ్మదిగా ఆడాల్సిన పరిస్థితి వచ్చిందో చూడండి. ఇక మరోవైపు అక్షర్ పటేల్, శివం దూబే వాళ్ళు కూడా ఉన్నప్పటికీ అద్భుతంగా ఏమో ఆడలేదు. అక్షర్ పటేల్ అయితే మరీ ఘోరం అండి. 18 బాల్స్ ఆడి 14 రన్స్ కొట్టాడు. 77 స్ట్రైక్ రేట్ అండి అక్షర్ పటేల్ ఆడినటువంటి ఆట. ఇక భారత జట్టు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రస్తుతం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. శివం దూబే అంతే, జస్ట్ 125 స్ట్రైక్ రేట్ T20లో, 16 బాల్స్ 20 రన్స్. ఇక అక్కడితోనే అయిపోయింది మన పని అని అనుకుంటే, ఇక హర్షిత్ రాణా వచ్చిన తర్వాత అద్భుతంగా అండి 2 బౌండరీస్ కొట్టాడు, ఒక 6 కొట్టాడు. కొట్టేవారికి భారత జట్టు చేతుల్లోకి మ్యాచ్ వస్తున్నట్టుగా కనిపించింది. చిట్ట చివరి ఓవర్లో 18 రన్స్ కావాలి మనకి. ఫస్ట్ బాల్ వైడ్ వేసాడు వాళ్ళ బౌలర్, సెకండ్ బాల్ ఒక రన్ వచ్చింది, థర్డ్ బాల్ 2 నోబ్స్, అంటే నోబ్ వేసాడు, 2 రన్స్ ఉరికారు మనోళ్ళు. ఆ తర్వాత హర్షిత్ రాణా ఒక తప్పు చేశాడు, అనవసరంగా సింగిల్ తీశాడని చెప్పి నాకు అనిపించింది. మీలో ఎంతమంది కనిపించింది చెప్పండి? లాస్ట్ ఓవర్లో అవతల నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు. హర్షదీప్ సింగ్ ఏం ఆడతాడో మనకు తెలుసు. బౌలరు, బ్యాటింగ్ సరిగ్గా ఉండదు హర్షదీప్ సింగ్ది. అసలు హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇవ్వనే కూడదు. హర్షిత్ రాణానే ఆడింటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించిందండి. ఆ సింగిల్ తీసి అనవసరంగా హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఇచ్చేసరికి అక్కడ అనవసరంగా ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే చిట్ట చివరి 3 బాల్స్లో సరే మళ్ళీ ఒక వైడ్ పడింది అనుకోండి, బట్ స్టిల్ హర్షదీప్కు అనవసరంగా ఒక బాల్ అదనంగా ఆడే అవకాశాన్ని హర్షిత్ రాణా ఇచ్చాడు. ఆ సింగిల్ లేకపోతే ఏమైందండి? ఆ సింగిల్ ఉరక్కపోయినా పర్వాలేదు. హర్షిత్ రాణా అలాగే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ దగ్గర ఆగు అని చెప్పి హర్షదీప్ సింగ్కి సైగ చేసి ఆపి కొటేషన్ అయిపోయేది. నెక్స్ట్ బాల్ ఆ క్యాలిక్యులేషన్లో తేడా వచ్చిందని చెప్పి నాకు అనిపించింది. సరే అప్పటికి ఇంకా 2 బాల్సే మిగిలి ఉన్నాయి.
హర్షిత్ రాణా డ్యామ్ షూర్గా 6 కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడికి మీరు చూసారా, నోబు తర్వాత వచ్చిన ఫ్రీ హిట్ ని కూడా 4 కొట్టాడు. అంటే జట్టును గెలిపించే దిశలోకి తీసుకెళ్లాడు పాపం. ఇక లాస్ట్ పైకి లేపేసరికి బౌండరీ లైన్ దగ్గర తప్పదు, ఆ టైంలో పించ్ హిట్టింగ్కి వెళ్ళాలి, అవుట్ అయ్యాడు. ఇక లాస్ట్ బాల్ ఉన్న ఒకే ఒక బాల్ ప్రిన్స్ యాదవ్ వచ్చాడు, వచ్చి రాగానే 6 పీకాడు. బట్ స్టిల్ మనం ఒక్క రన్ తేడాతో ఓడిపోయిన పరిస్థితి. తిలక్ వర్మ మాత్రమే ఈరోజు పాపం చాలా బాధ్యతాయుతంగా కష్టపడ్డాడు, నిలబడ్డాడు. మిగతా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మొత్తం వైఫల్యం అండి. ఇక ఐర్లాండ్ హ్యారీ టెక్టర్ ఈరోజు హాఫ్ సెంచరీ కొట్టాడు. మన బౌలింగ్ బాగానే ఉంది ఈరోజు, బాగానే అంటే అద్భుతంగా ఉంది అని నేను చెప్పలేను, కానీ బాగానే వేశారు. ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే ఈ మ్యాచ్లో బౌలింగ్ బాగానే ఉంది మంది ఓవరాల్గా. బట్ బ్యాటింగ్ ఇంత దారుణంగా వైఫల్యం చెందుతారు అని ఎవరు ఊహించి ఉండరు. వైభవ్ సూర్యవంశీని తీసుకురాండ్రా నాయనా అని చెప్పి జనాలు అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే ఒక పక్క బీసీసీఐ వాళ్ళు వైభవ్ సూర్యవంశీని బెంచ్కే పరిమితం చేశారు. ఇప్పుడు ఈ అరుపులకు కేకలకు నెక్స్ట్ దింపుతారేమో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో. కానీ అది కాదు పాయింట్. ఇంగ్లాండ్తో నెక్స్ట్ జరిగే సిరీస్ మన ఇండియాలో ఉంది, వాంకడే స్టేడియంలో. అక్కడిక్కడ ఇండియాలో కాదండి, ఇండియాలో జరిగే సిరీస్ కాదు, విదేశాలలో జరిగే సిరీస్లో వైభవ్ సూర్యవంశీని దింపాలి. ఎక్స్పోజర్ ఇవ్వాలి కదా క్యాండిడేట్కి. ఎక్స్పోజర్ ఇస్తేనే కదా ఆడేది. ఇప్పుడు ఈ 2 మ్యాచ్ల్లో సంజుని కానీ ఇషాన్ని కానీ పక్కన కూర్చోబెట్టుంటే ఏమైనా నష్టం వచ్చేదా వాళ్ళకి? ఏం నష్టం రాదు కదా. వైభవ్ సూర్యవంశీకి ఒక ఎక్స్పోజర్ వచ్చేది. బాగైందిరా మీకు అని చెప్పి జనాలు బీసీసీఐని అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ 2 మ్యాచ్లు పసికున ఐర్లాండ్ చేతిలో ఓడిపోయేసరికి. ఇక మన ఆడోళ్ల విషయానికి వస్తే మహిళా క్రికెటర్స్ కష్టపడ్డారు. కానీ ఈరోజు స్మృతి మందన ఆడినటువంటి వేగము, అసలు ఆమె టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా అనుకుంటోందా, ఏం ఆడుతున్నా అనుకుంటుంది నాకు అర్థం కాల. స్మృతి మందన ఆడినటువంటి ఆట ఈరోజు ఎవరైనా చూసింటే, అఫ్కోర్స్ ఆమె స్టార్ బ్యాటరే కావచ్చు, బట్ అరికాలిమంట నెత్తికెక్కడం ఖాయం. డూ ఆర్ డై మ్యాచ్ అండి ఇది. ఈరోజు మనం గెలిచుంటే డ్యామ్ షూర్గా మనం సెమీఫైనల్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మన గ్రూప్లో సౌత్ ఆఫ్రికా అలాగే భారత జట్టు రెండు దాదాపు ఈక్వల్ 8 పాయింట్స్ వచ్చే సిచ్యువేషన్ ఉండేది. ఈరోజు మనం గెలిచుంటే రన్ రేట్తో మనమే సెమీఫైనల్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. సౌత్ ఆఫ్రికా కంటే అద్భుతమైన రన్ రేట్ మనకుంది. కానీ ఈరోజు స్మృతి మందన ఆడినటువంటి ఆట ఎంత దారుణంగా ఉందంటే, ఇద్దరు ఓపెనర్స్ నిజం చెప్పాలంటే, స్మృతి అండ్ షెఫాలి. బట్ స్మృతి ఎక్కువ బాల్స్ ఆడింది, ఎక్కువసేపు ఉన్నది, పైగా స్టార్ బ్యాటర్, డూ ఆర్ డై మ్యాచ్, బాధ్యతాయుతంగా ఆడాల్సినటువంటి మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ మనకు వచ్చింది, ధాటిగా ఆడాలి కదండి. వికెట్ పడలేదు, 2 ఓవర్స్ 3 ఓవర్స్ 4 ఓవర్స్ కూడా వికెట్ పడనప్పుడు నువ్వు పించ్ హిట్టింగ్ కన్నా వెళ్ళాలి, అద్భుతంగా ఆడాలి కదా, భయపెట్టే విధంగా. 102 స్ట్రైక్ రేటా స్మృతి ఆడిన ఆట. 37 బాల్స్లో 38 రన్స్. ఎవడికి కావాలి ఇవి? టెస్ట్ మ్యాచ్లో ఆడే రన్స్ లాగా ఉన్నాయి ఇవి, పోనీ ఓడిఐలో ఆడే రన్స్ లాగా ఉన్నాయి. T20 ఫార్మాట్కి సరిపోయే ఆట కాదు ఇది. మహిళల జట్టు కూడా వేరే తయారు చేయాలండి మనోళ్ళు డెఫినెట్గా. ఐపీఎల్లో బీభత్స భయానంగా పించ్ హిట్టింగ్ చేసే వాళ్ళందరినీ ఒక సైడ్ తీసుకొని వచ్చి అలాంటి వాళ్లను టాప్ ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్లో దింపే విధంగా T20 టీం తయారు చేస్తే తప్ప మహిళల T20 అనేది బాగుపడదు. ఓడిఐకి ఓకే ఈ టీం, ఓడిఐకి చాలా బాగుంది, బట్ T20కి మ్యాచ్ కాదు. షెఫాలి వర్మ ఆమె అంతే, 26 బాల్స్ 34 రన్స్, కొంచెం గుడ్డిలో మెల్ల స్మృతి మందన కంటే. ఇక జెమిమా రాడ్రిగ్స్ 28 బాల్స్ 34 రన్స్, గుడ్డిలో మెల్ల. అంత అద్భుతమైన ఆట కాదు, గుడ్డిలో మెల్ల. ఆమె అదృష్టం జెమిమాకి ఈరోజు ఒక లైఫ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అంపైర్ రాంగ్గా అవుట్ ఇచ్చింది జెమిమాకు. జెమిమా రివ్యూకి వెళ్ళింది, రివ్యూకి వెళ్తే రివ్యూలో జెమిమా కరెక్ట్ అని చెప్పి తేలింది. అట్లా మళ్ళీ ఆమెకు కొంచెం ఛాన్స్ వచ్చింది. బట్ అండి 28 బాల్స్ 34 రన్స్ అనేది చాలా తక్కువ స్కోర్. ఎందుకంటే ఫస్ట్ వికెట్ చాలా లేట్గా పడింది కదా. 9.1 ఓవర్స్కి నీకు ఫస్ట్ వికెట్ పడినప్పుడు హ్యాపీగా చాలా ధాటిగా ఆడొచ్చు, వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆటను మార్చి పారేయచ్చు. అలా అయితే ఆడలేదు ఈరోజు జెమిమా. ఈరోజు మనకు చాలా బాగా ఆడింది ఎవరయ్యా అంటే మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. 27 బాల్స్లో 56 రన్స్ కొట్టిందండి, 207 స్ట్రైక్ రేట్, 3 సిక్స్లు 6 ఫోర్లు. సరే, ఆ 3 సిక్స్ల్లో ఆమె కొట్టినటువంటి 3 సిక్స్లో 2 సిక్స్లు ఆమె అదృష్టం. బౌండరీ లైన్ దగ్గర ఒక ఆస్ట్రేలియన్ ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసింది, పైగా మిస్ ఫీల్డ్, అట్లా 2 సిక్స్లు అట్లనే పోయాయి. బట్ ఓవరాల్గా ఈరోజు హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం ఏంద్రా ఈ ఆట చిల్లరాట పెట్టారు అన్న ఒక కసితో, ఒక ఫీలింగ్తో గ్రౌండ్లోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. మన టాప్ ఆర్డర్ బ్యాటర్స్ మీద ఒక చిరాకుతో గ్రౌండ్లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ ఆమె వచ్చి రాగానే ఆడుతున్నటువంటి ధాటిగా ఆడుతున్నటువంటి షాట్స్తో మనకు అర్థమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఓహో ఇది T20 మ్యాచ్ కదా, ఇది టెస్ట్ మ్యాచ్ కాదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది చూసే జనాలకు. ఇంకా ఆ తర్వాత రిచా ఘోష్, దీప్తి శర్మ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎక్కువగా ఆడే అవకాశం రాలా. ఇంతకుముందు ప్రిన్స్ యాదవ్ ఎలాగైతే ఒక బాల్ ఆడి 6 కొట్టాడో, దీప్తి శర్మ చిట్టు ఒకే ఒక బాల్ ఆడింది, 4 కొట్టింది. అసలు వీళ్ళని రిచా ఘోష్ని కానీ దీప్తి శర్మని కానీ ముందు దింపింటే ఏమయ్యేది అన్న ఆలోచన కూడా వచ్చింది. ఈ స్మృతి, షెఫాలి వర్మ ఇద్దరిలో
ఒకరికి లేదా ఇద్దరికైనా సరే ఉద్వాసన పలకాల్సినటువంటి అవసరం ఉందండి. T20కి తీసి పక్కన పెట్టేయాలి. వేరే పించ్ హిట్టర్స్ని దింపాలి. ఖచ్చితంగా పించ్ హిట్టర్స్ని, ఒక అభిషేక్ శర్మ లాంటి డ్యామ్ షూర్గా అండి ఓపెనర్స్లో ఒకరిగా దింపితే తప్ప T20 జట్టు అనేది బాగుపడదు. పెద్ద ఆసక్తి లేనట్టు ఏదో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ కసి కనిపించలేదు. తర్వాత ఈరోజు ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది. మిస్ ఫీల్డింగ్ ఈరోజు కూడా చేశారు. ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఫస్ట్ వికెట్ తొందరగా దక్కడం, ఫస్ట్ ఓవర్లో 2వ బాల్కే ఫస్ట్ వికెట్ దక్కడం, ఆ తర్వాత మళ్ళీ 7th ఓవర్లో సెకండ్ వికెట్ దక్కింది. ఇక ఆ తర్వాత బాది వదిలారండి ఆస్ట్రేలియా వాళ్ళు. కంప్లీట్గా శాసించారు. ఒక వికెట్ పడలేదు వాళ్ళది. అసలు కూల్గా ప్రశాంతంగా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. అంటే విజయాన్ని చాలా ఈజీగా అందుకోగలిగారు. అంటే ఛాంపియన్స్ స్థాయి ఆట డెఫినెట్గా అండి ఆస్ట్రేలియా మహిళల జట్టు కనబరుస్తోంది. గత 2-3 ఏళ్లుగా మీరు చూస్తే ఆస్ట్రేలియా పురుషుల జట్టు కంటే ఆస్ట్రేలియా మహిళల జట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా ఆస్ట్రేలియా కెప్టెన్ని మార్చారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మారేసరికి మరింత దూకుడు పెరిగింది ఆస్ట్రేలియాలో. స్ట్రాటజీస్ వేయడము, ఏదైనా సరే ఫస్ట్ 2-3 ఓవర్స్లో ఓపెనర్స్ ఎవరైనా అవుట్ అయ్యారంటే నెక్స్ట్ ఎవరిని దింపాలి, పించ్ హిట్టర్ని దింపితే ఎలా ఉంటుంది, ఆట ఎలా మార్చాలి, ఇవన్నీ అండి ఒక అద్భుతమైన వ్యూహంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆడుతోంది. అదే ఈరోజు వాళ్ళను గెలుపు పథంలో నిలబెట్టింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆస్ట్రేలియా సెమీఫైనల్కి వెళ్ళిపోయింది. మన భారత జట్టు సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా గ్రూప్ ఏ నుంచి, ఇంగ్లాండ్, వెస్టిండీస్ గ్రూప్ బి నుంచి సెమీఫైనల్స్కి వెళ్తాయి. ఈ నలుగురిలో ఫైనల్గా ఒకరికి కప్ వస్తుంది. సో మన మహిళల జట్టు T20 వరల్డ్ కప్ను వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు. అంటే ఒక ఇజ్జత్ కా సవాల్ మ్యాచ్ లాగా, డూ ఆర్ డై మ్యాచ్ లాగా తీసుకొని ఆడినట్టు ఎక్కడ కనిపించలేదు. ఏదో ఆడుతున్నారు. అసలు ఫస్ట్ ఆ బ్యాటింగ్ చేసిన విధానము, ఓపెనర్స్ అసలు వికెట్ పడటం లేదు. ఎట్లా ఆడాలండి ధాటిగా? మన ఓపెనర్స్ దగ్గర నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈరోజు. అయితే చాలామంది ఏమనుకున్నారంటే అటు T20 మెన్స్ మ్యాచ్ చూస్తూ ఇది దిక్కుమాల దరిద్రంగా తయారైంది కదా మ్యాచ్, కనీసం మహిళల జట్టు అయినా సరే బాగా ఆడుతోంది, గెలుస్తోందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ చాలామంది మర్చిపోయేది ఏంటంటే ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఆడుతోంది, మన భారత మహిళల జట్టు అనేసి మర్చిపోయారు. 172 కాదు, మనోళ్ళు 200 కొట్టి వాళ్ళకి ఇచ్చినా కానీ ఆ 200 కూడా చేస్ చేయడానికి కావాల్సిన వ్యూహాలు ఆస్ట్రేలియా మహిళల జట్టు దగ్గర ఉన్నాయి. అంటే ఇంకా ఎంత ధాటిగా ఆడాలి, ఇంకా ఏ రేంజ్లో ఆడాలో మీరు ఆలోచించండి. బౌలింగ్ అయితే పూర్తిగా అండి చేతులు ఎత్తేసింది మన మహిళల జట్టు. ఆస్ట్రేలియా ముందు కుదేలైపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్స్ పిచ్చ కొట్టురు కొట్టి వదిలేరు మన వాళ్ళ బౌలింగ్ని. ఆ రాధా యాదవ్కి బౌలింగ్ ఎందుకు ఇస్తారో నాకైతే అసలు అర్థమే కాదు. వికెట్లు తీసేది తక్కువ, రన్స్ ఇచ్చేది ఎక్కువ. ఆమెకి ఇస్తారు. ఆ క్రాంతి గౌడ్ ఒక ఓవర్ వేస్తే 12 రన్స్ బాదారు. సో ఉమెన్స్ జట్టు పర్ఫార్మెన్స్ కూడా అండి ఓవరాల్గా ఏమీ అంత అద్భుతంగా లేదు. ఇక ఇప్పుడు చూడండి మెన్స్ జట్టు మీద ఎక్కువ విమర్శలు వస్తాయి మహిళల జట్టు కంటే కూడా. ఎందుకనంటే మనోళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ కదండి, ఏషియా కప్ గెలిచారు, T20 వరల్డ్ కప్ గెలిచారు. అలాంటి బలమైన పురుషుల జట్టు ఐర్లాండ్కి వెళ్ళి 2 మ్యాచ్ల్లోనూ ఐర్లాండ్ జట్టు మీద ఓడిపోయింది, కుదేలైపోయింది. పసికొనల చేతిలో కుదేలైపోయింది. కనీసం ఏ ఆస్ట్రేలియా చేతుల్లోనో ఏ సౌత్ ఆఫ్రికా చేతుల్లోనో ఎడ్జ్ దాకా తీసుకొచ్చి ఓడిపోతే కనీసం ఓ వాల్యూ ఉంటుంది. మరీ మురిక్కాలువలో పడి చచ్చినట్టు ఐర్లాండ్ చేతుల్లో ఓడిపోయేసరికి చిట్లు మామూలుగా ఉండవు, మీమ్స్ మామూలుగా ఉండవు, రేపటి నుంచి ట్రోలింగ్ మామూలుగా ఉండదు. ఇక కసి మొత్తం నెక్స్ట్ ఇంగ్లాండ్ మీద చూపించే ప్రయత్నం చేస్తారు. అన్నీ కాదండి, ఓపెనర్స్ లేదా టాప్ ఆర్డర్ అందాం, ఆ ముగ్గురులో అభిషేక్ శర్మని ఎలాగూ తీసేయరు. ఎందుకంటే అభిషేక్ శర్మ కన్సిస్టెంట్గా ఫామ్లో ఉంటూ వస్తున్నాడు. సో కనీసం సంజుని లేదా ఇషాన్ని ఓ 2 మ్యాచ్ల్లో పక్కన పెట్టడం, మళ్ళీ తీసుకోవాలి వాళ్ళని. వైభవ్ సూర్యవంశీని కొంచెం ఆటనివ్వండి బాబు. ఒక కుర్రోడు బాగా ఆడగలిగే సామర్థ్యం ఉన్నోడు వచ్చినప్పుడు కొంచెం అవకాశం ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ఇలాగే పరువు పోగొట్టుకుంటారు. అది విషయం. ధన్యవాదాలు.